గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరేంద్ర మోడీ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా అవును. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఇండియా మీద జరిగిన దాడుల్ని బూచిగా చూపించి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఉంటే అవును. ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారని, వీళ్ళు సరిగ్గా అటాక్ చేయలేకపోతున్నారని ఇవన్నీ బూచిగా చూపించారు. ఉమ్, ఆ రోజు మీడియాలో కానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు భాషకి హద్దులు లేకుండా మాట్లాడారు. కానీ ఈ రోజు అవును. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మొన్న పార్లమెంట్ లో జరిగిన దాడి అనొచ్చో లేకపోతే దాన్ని ఏ, ఆ, వీళ్ళు ఒక ఒక ముగ్గురు నలుగురు కలిపి చేసిన హంగామా అనొచ్చు. సో దానికి ఎంత అయినా సరే దాన్ని చూస్తే మాత్రం ఒకటి అనిపిస్తుంది, భద్రతా లోపం ఒకటైతే కనబడుతుంది. అది చిన్నదవచ్చు అవును. పెద్దదవచ్చు, భద్రతా లోపమే. సో ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఆ భద్రతా లోపం మీద చర్చించండి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పండి, వాళ్ళు వచ్చిన కాజ్ ఏంటి, వాళ్ళు ఎలా రాగలిగారు ఏంటో చెప్పండి అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న లూప్ హోల్ కూడా దానికి ఇచ్చిన పాసులు బీజేపీ వాళ్ళే ఇచ్చారని. అవును. సో దానికోసం వాళ్ళు దాన్ని అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు వివరణ ఇవ్వండి అని అడుగుతుంటే నరేంద్ర మోడీ గారు ఉమ్, ఒక పక్కన వచ్చి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం, మనందరం కూడా చాలా హుందాగా ప్రవర్తించాలి, మీరు ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అంటారు. అదే అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కాంగ్రెస్ ని ఇవన్నీ చూపించి బూతులు తిట్టాడు. అవును. అలాగే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా మాట్లాడమంటే ఈ ప్రతిపక్ష ఎంపీలందరినీ సస్పెండ్ చేశారు. ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 140 మందిని సస్పెండ్ చేశారు. ఇంతమందిని ఒక పార్లమెంట్ లో సస్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఎందుకు సార్ బీజేపీకి అంత వణుకెందుకు? అసలు అక్కడ జరిగిన సంఘటనని మీ తప్పు లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అంటే ఎందుకు ఏ- ప్రతిపక్షాలకు మైలేజ్ ఇవ్వాలని భయపడుతున్నాయా, లేకపోతే వీళ్ళు కూడా భద్రతా లోపంలో వీళ్ళు కూడా కాంగ్రెస్ కన్నా వరస్ట్గా ఉన్నారని జనాలకు తెలుస్తుందని భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు? యాక్చువల్గా నరేంద్ర మోడీ గారికి ఒక అనుభవం లేదు. ఆయన పార్లమెంట్లో ఇంతవరకు ప్రతిపక్షాన్ని చూడల. ఆయన రావటం ప్రైమ్ మినిస్టర్గా వచ్చాడు. ఇంతవరకు ప్రతిపక్షంలోకి వెళ్ళాల. ఈ 9వ సంవత్సరం 10వ సంవత్సరం నడుస్తూ ఉంది. రేపు ఎన్నికలు కూడా వస్తాయి. 2024లో ఎన్నికలు వస్తాయి. రేపు కూడా ఏమన్నా మళ్ళీ ఆయన అధికారంలోనే ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. అది వేరే విషయం. కాకపోతే ఆయనకి పార్లమెంట్లో ప్రతిపక్షం అంటే ఏమిటి అనేది ఆయనకి పెద్దగా అవగాహన ఏం లేదు. అంటే ఇంతకు ముందు ఆయన గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు కూడా మాక్సిమం అధికారంలోనే ఉన్నాడు. ప్రతిపక్షం అంటే ఆయనకు అనుభవమే లేదండి. ప్రతిపక్షం ఎలాగా వ్యవహరిస్తుంది, దాన్ని మనం అధికార పక్షంలో ఉండి మనం ఎలా చేయాలి అని. మా 52 అంగుళాల ఛాతీ అని ఇప్పుకొని ఇరుచుకొని చూపించటం తప్ప ఆయనకి అనుభవం తక్కువ. దానితో పాటు ఇప్పుడు మాక్సిమం ఆయన సమాధానం చెప్పాల్సినంత గట్టి స్టేటస్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. కానీ ఆయన దగ్గర సమాధానం ఏం లేదు. ఎందుకంటే పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనం ఆయన కట్టించి ఏరుకోరి కట్టించుకున్న ఒక భవనం, మంత్రదండం తీసుకొచ్చి ఆ, ఆయన ఆయనంతటా ఆయనే స్థాపించుకొని దానికి ద్రౌపది ముర్ముని పిలవకుండా ఉహుం. ఆయన ఆయన ఎందుకంటే ఆవిడ పెట్టాల్సి వస్తుంది మరి రాష్ట్రపతి హోదాలో అని. ఆవిడకి ఆ ప్రోగ్రాం లేకుండా ఆయనే పెట్టుకునేది. ఇంత ఈ చేసుకునే దాని మీద ఉన్నంత ఆ, దృష్టి ఆయనకి ప్రతిపక్షం, దాని హోదా, దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఆయనకి ఏమాత్రం అనుభవం లేదు. అందుకనే మీరు ఎప్పుడు చూశారంటే పార్టీ వ్యవహారాలన్నీ అమిత్ షా చూసుకోవటమే. ఉహుం. ఈయన ఊరికనే మంచి మంచి సూట్లు కోట్లు వేసుకొని ఊరంతా తిరిగి వస్తాడు. అసలు ఈ పార్లమెంటు నేను అలా కట్టాను ఇలా కట్టాను అని చెప్పిన దాంట్లో ఓపెన్ అయ్యి అవగానే అందులోకి నలుగురు నలుగురు ఆగంతకులు వచ్చారు. ఏ ఏ వాళ్ళు అవేర్నెస్ కోసం రానివ్వండి, ఏదైనా రానివ్వండి, అది భద్రతా వైఫల్యం. ఓపెన్ అయ్యి అవగానే ఇప్పుడు కాళేశ్వరం దగ్గర అది 4 పిల్లర్లు కుంగిని అనగానే ఏమనుకుంటారండి అండి, దీన్ని సరిగా కట్టలేదు అనుకుంటారు. ఇప్పుడు ఉహుం. పార్లమెంట్కి ఏమైంది, దీనికి భద్రత లేదు అనే విషయాన్ని ఇప్పుడు ఎలుగెత్తి చాటినట్టు అయింది. దాని మీద ఏం మాట్లాడాలో మల్ల గుల్లాలు పడుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దాంతో పాటుగా వాళ్ళ ఎంపీ ఇచ్చిన పాసులతోటే రావడం, వాళ్ళ దాని వెనకమాల ఈ బీజేపీ హస్తం ఉందేమో అని చాలా మంది ప్రతిపక్షాలు వాళ్ళు ఆరోపణలు చేయటం, వీటన్నిటికీ ఆయన మైండ్ ఏం పనిచేయటం లేదు. ఆయన మైండ్ పనిచేయక ఏం చేయాలో, సమాధానం ఏం చెప్పాలో తెలియక ఆయన గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్న దానికి మరి వీళ్ళు అరుస్తూ ఉంటే ఓ పక్కన ఏమవుతుంటుంది, టెన్షన్ బిల్డప్ అవుతుందిగా. అందుకని మొత్తాన్ని సస్పెండ్ చేయండి. ఇలాంటి ఆ ఆ, ఒక తెగింపు నిర్ణయం అయితే తీసుకోగలుగుతున్నాడు, విపక్షాలు మొత్తాన్ని సస్పెండ్ చేసేయండి అని.
దాని మీద సమాధానం చెప్పే అంత తెగింపు ఆయనకి లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకున్న పరిజ్ఞానం ఎంత. ఏమి పరిజ్ఞానంతో ఒక పెద్ద గొప్ప ఈ భారతదేశాన్ని అలా నడిపేస్తున్నాం ఇలా నడిపేస్తున్నాం అని ఒక అద్భుతమైన భవనం ఒకటి కట్టేశామని పార్లమెంటుని దీనంత గొప్పగా ఇంకేది ఉండదు, రానున్న 500 సంవత్సరాల్లో మొత్తానికి ఇంకా ఈ పార్లమెంటు భవనమే అన్నట్టుగా మాట్లాడారు. అదే ఓపెన్ చేసి చేయగానే ఆడ చిల్లుబడి కారిపోయినట్టుగా అయిపోయింది. ఇట్లాగనే ఉంటాయి వాళ్ళు చేసే పనులన్నీ. కాకపోతే ఏంటంటే సాగినంత కాలం నా అంత మొనగాడు ఎవడు లేరన్నట్టు ఆయనకి ప్రతిపక్షం అనుభవం లేదు కాబట్టి ఉంటది. రేపు ఒక పొరపాటున ఆయన ఏమన్నా ఓడిపోయి వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలంటే ఒక్క గంట కూడా ప్రతిపక్షంలో నరేంద్ర మోడీ గారు కూర్చోలేరు. మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు కేసీఆర్ చూడట్లేదా సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేసీఆర్ ని చూస్తానే ఉన్నాం, ఆల్రెడీ ప్రతిపక్షంలో కూర్చోలేడు. కేటీఆర్ ఏమో రోజుకొకసారి తడవకొకసారి బోర్ల పడతానే ఉన్నాడు అసెంబ్లీకి వచ్చి. అలాంటి పరిస్థితి వీళ్ళకి కూడా ఏర్పడింది. వీళ్ళందరూ సాగినంత కాలం సాగించటమే తప్ప వీళ్ళకి మరి ఏ ఇది ఉద్దేశాలు కానీ వేరే కానీ ఏం చేయలేరు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఈ ఈ పార్లమెంట్లో జరిగింది ఇది భద్రతా వైఫల్యం అనేది బయటకు వచ్చేసింది ఆల్రెడీ. అది తెలిసిపోతానే ఉంది కదా ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో. వాళ్ళు కలర్ స్మోక్ బాంబులు క్యాన్లు తీసుకొచ్చారు కాబట్టి ఏం పర్వాలేదు, కానీ ఏదన్నా ఒక చిన్నపాటి మంటను సృష్టించగలిగే ఒక ఆయుధం తీసుకొచ్చో లేదన్నా ఏదన్నా ఏది వేసి అక్కడ పడేశారండి అంటే వాళ్ళందరినీ పట్టుకున్న ఈ ఎంపీలు ఉన్నారు చూడండి, అబ్బా వీళ్ళంతా మొనగాళ్ళు లేరు అందరు కలిసి పట్టుకున్నారని ఒక చిన్నపాటి అగ్ని సృష్టించినట్టయితే మొత్తం పారిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ వచ్చిన ఆగంతకులే జాగ్రత్తగా వచ్చారు, జాగ్రత్తలు తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళంతా పెద్ద మొనగాళ్ళమని జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు. అందులో మన ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరిది ఒక మంట సృష్టించినట్టయితే తెలిసిండేది అక్కడ. కానీ అలాంటివి జరగకూడదు. జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకున్నావు అనేది ప్రభుత్వం తీసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర సమాధానం చెప్పడానికి సమాధానమే లేదు. దాంతో వాళ్ళే ఓపెనింగ్ చేసి వాళ్ళే దగ్గరుండి కట్టించిన పార్లమెంటు భవనం, దానికి గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీదే ఉంది కదా. ఏదో పాతకాలం నుంచి వచ్చింది, అక్కడ ఒక లోపం ఉంది, ఇక్కడ ఇది ఉంది అని. ఇప్పుడు అధునాతనంగా కట్టారు, ఇప్పుడే ఓపెనింగ్ చేసింది, దీంట్లోకి కూడా ఏం భద్రతని తీసుకొని రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక అలాంటి వాళ్ళు లేదు, ఇది ఎవరి మీద నెపం వేయటానికి లేదు. దీనికి కేవలం బాధ్యత వహించాల్సింది నరేంద్ర మోడీయే, వాళ్ళ మీదే ఉంది. ఇదేదో పాత భవనంలే, అప్పట్లో అక్కడ ఆ మూలన అది ఉండేది, ఇక్కడ ఈ దారి ఉండేది, ఇక్కడ కింద ఒక సొరంగం ఉండేది, అవి చెప్పటానికి కూడా అలాంటివి చెప్పటానికి కూడా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళే గట్టిగా బాధ్యత వహించాలి. కాబట్టి ఏమి పాలుపోని అగమ్య గోచర పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద ఉపద్రవం కింద మారబోతుంది రేపు. ఎందుకంటే ఇంతవరకు మన పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఒకేసారి ఇంతమంది పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలని సస్పెండ్ చేసిన నాయకుడు కూడా ఎవరు లేరు. ఆ ఘనత కూడా ఆయనకే దక్కుద్ది. మరి వీటన్నిటిని ఎలా మోసుకొని రేపు 24 ఎన్నికలకు వెళ్తాడో చూడాలి. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే 2024లో కూడా ఆయనే గెలుస్తారని చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి 3 రాష్ట్రాల్లో చాలా మంది ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మనం చూస్తే కాంగ్రెస్ కూడా సిగ్నిఫికెంట్ సీట్స్ తెచ్చుకోగలిగింది. అండ్ అక్కడ ఏంటంటే వాళ్ళకి నాయకత్వ లోపాలు ఉండటం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. కానీ కాంగ్రెస్ కనుక కరెక్ట్గా పోరాడి ఉంటే అక్కడ డెఫినెట్గా కాంగ్రెస్కి బెనిఫిట్ అయ్యేది. అది కనీసం వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో అలాగే వాళ్ళు కూడా మిగతా మిత్రపక్షాలతో కూడా వెళ్తున్నారు కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం మోడీ గారికి ఏమంత ఈజీగా ఉండదు. అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీనే ఇస్తుంది. సో చూద్దాం సార్, అంటే నిజంగా కనుక రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది. లేదన్నా సరే మోడీ గారికి పోయినసారి అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ప్రతిసారి ఆయన పులామా దాడులను లేకపోతే ఆ పాకిస్తాన్ మీద దాడులు అని చెప్పి ఒకటి ఆయనకి గొప్పగా తెచ్చుకోవడానికి చూశారు. కానీ ఇది ఆయనకి నెగిటివ్ అయింది. సో ఇది ఆయన అపజయానికి కానీ పరాభవానికి కానీ మొదటి అడుగు అనుకుందాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.